రేపు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో స్టేడియంలో ఉన్న 125 మంది అభిమానులను సైలెంట్ చేయడమే తన డ్రీమ్ అంటున్నాడు ఫిన్ అలెన్ చేసిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ పోరు కేవలం ఒక మ్యాచ్ కాదు, ఇది ఒక రివెంజ్ ఫైట్. గతంలో వరల్డ్ కప్స్ లో న్యూజిలాండ్ టీం చాలాసార్లు ఇండియాపై గెలిచింది. 2019 ఓడిఐ వరల్డ్ కప్ సెమీఫైనల్, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ఫైనల్. ఇవి ఇండియా అభిమానులు ఎప్పటికీ బాధగానే ఉంటాయి. ఇప్పుడు మళ్లీ ఫైనల్స్ లో ఈ రెండు జట్లు ఎదురెదురుగా నిలుస్తున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుంది. 125 మంది అభిమానులు టీమిండియాకి మద్దతు ఇవ్వడానికి రేపు సిద్ధంగా ఉన్నారు. ఫిన్ అలెన్ లాంటి అటాకింగ్ బ్యాట్స్మెన్ పవర్ ప్లేలో మ్యాచ్ మూడ్ మార్చగలడు. అతను స్టార్ట్ ఇస్తే న్యూజిలాండ్ స్కోర్ 6 ఓవర్లోనే 60+ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇదే సమయంలో ఇండియా బౌలింగ్ లైనప్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. పవర్ ప్లేలో వికెట్లు పడగొడితే న్యూజిలాండ్ పై ప్రెజర్ పడుతుంది. ఇండియా బ్యాటింగ్ లైనప్ లో టాప్ ఆర్డర్ ఫార్మ్ లో ఉంది. ఫైనల్ మ్యాచ్ అనేది ఎవరికైనా ప్రెజర్ గేమ్. ఎవరైతే ప్రెజర్ ని హ్యాండిల్ చేస్తారో వాళ్లే కప్పెత్తుతారు. ఇండియాకి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ గా ఉంది. క్రౌడ్ సపోర్ట్ కూడా భారీగా ఉంది. రేపటి మ్యాచ్ లో మొదటి 6 ఓవర్లు పవర్ ప్లే, మధ్య ఓవర్లో స్పిన్, చివరి 5 ఓవర్లు ఫినిషింగ్. ఈ 3 ఫేసెస్ గెలిచిన జట్టే ట్రోఫీ ఎత్తుతుంది. న్యూజిలాండ్ మళ్లీ సైలెంట్ చేయాలనుకుంటుందా, లేక ఇండియా ఈసారి హిస్టరీ మార్చుతుందా? లాస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కూడా మనల్ని సైలెంట్ చేయాలనుకుంది. కానీ ఏం జరిగిందో మనందరికీ తెలుసు. మీ ప్రిడిక్షన్ ఏంటి? ఇండియా గెలుస్తుందా, న్యూజిలాండ్ గెలుస్తుందా? ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఎవరుంటే ఈ మ్యాచ్ కి కరెక్ట్ గా ఉంటుందో మీరు కామెంట్లు తెలియజేయండి.